హాయ్ ఫ్రెండ్స్, జయాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. నేను ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తీసుకొని ఇదిగోండి ఇలా చికెన్కి ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకొని కొంచెం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అంతా కూడా మనం ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే మసాలా అంతా ముక్కలు బాగా పడుతుంది. కలుపుకున్నాం కదా, దీనిలో పెరుగు వేసుకుందాము. ఈ పెరుగు కూడా బాగా కలుపుకున్నాము. బాగా కలిసింది కదా, ఇది బాగా ముక్కలుగా పడుతుంది. ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే ఒక 1 అవర్ తర్వాత ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కింది. దీనిలో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. దీనిలో మరాఠీ మొగ్గ, లవంగాయలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, అనాస్ పువ్వు, బిర్యానీ మసాలా అన్నమాట. బిర్యానీ మసాలా మొత్తం దీనిలో వేసుకోవాలి. ఇది కూడా వేగినవి. దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పేస్ట్ వేగింది. దీనిలో ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, ముందుగా తరిగి ఉంచుకున్న 1 ఉల్లిపాయ, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇవన్నీ కొంచెం వేగనిద్దాము. ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా కొంచెం మగ్గేంత వరకు వేయించుకుందాము. దీనిలో 1 స్పూన్ సాల్ట్, ఇందాక ముక్కలో 1 స్పూన్ వేసుకున్నాను, ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి. కారం 1 స్పూను, ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఎందుకంటే ఈ టమాటా ముక్కలు అవన్నీ కూడా బాగా మగ్గి మసాలా మొత్తం కూడా ముక్కలకి బాగా పడుతుంది. మూత తీసి చూద్దాము. టమాటాలు అవి కూడా చక్కగా మగ్గింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో ముందుగా మనం
మసాలా వేసి నానబెట్టుకున్నాం కదా చికెన్ లెగ్ పీసెస్, ఇవి దీనిలో వేసుకుందాము. ఇది 1 అవర్ అయింది. ఇప్పుడు దీనిలో ఉన్న గ్రేవీ కూడా దీనిలో వేసుకొని కలుపుకుందాము. ఒకసారి ముక్కలను కలుపుకుందాము. కలుపుకునేటప్పుడు చిన్నగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు చితకకుండా ఉంటాయి. ముక్కలు ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఎందుకంటే దీంట్లో ఉన్న నీరంతా కూడా ముక్కలకి పట్టి బాగా ఉడుకుతుంది అనమాట. నీరు ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మూత పెడితే ఆవిరితో ముక్కలు బాగా ఉడుకుతాయి అనమాట. అందుకని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ముక్కలు చక్కగా మగ్గినాయి. ముక్కలు ఉడికినాయి కదా, దీనిలో ఇప్పుడు బియ్యం వేసుకుందాము. నేను బియ్యం ముందుగా కడిగి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ 2 గ్లాసులు అనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని దీంట్లో వేసుకున్నాము. కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకున్నాము. నేను 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కదా, వాటర్ వచ్చి 3 గ్లాసులు వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. రెండు గ్లాసులకి 3.5 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. కొంచెం పడుతుంది సాల్ట్, కొంచెం వేసుకుందాము. 1 స్పూన్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేసే వరకు ఉంచుకుందాము. కుక్కరు 3 విజిల్స్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు చల్లారింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చక్కగా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందో. దీన్ని ఒకసారి ప్లేట్లో తీసుకుందాము. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఈ మొత్తం వీడియో చూసి ఎలా చేయాలో ఒకసారి చూసి చేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా మనం రైస్ కుక్కర్లో సేమ్ ఇలానే చేసుకోవచ్చు. కాకపోతే రైస్ కుక్కర్లో 1 అవర్ టైం పడుతుంది. నేను మామూలు కుక్కర్లో చేశాను. కుక్కర్లో ఒక 10 మినిట్స్లో చికెన్ బిర్యానీ చాలా ఈజీగా, చాలా తొందరగా, చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు.
కాబట్టి మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.